పెద్ద పెద్ద వేస్తే కొడుతుంటే ఇచ్చుకపోతుంటుంది, పల్లి ఇరిగిపోతుంటుంది, పక్కకు పడిపోతుంది. సోరకాయ అంతా ఇట్లా గీక్కోవాలి. ఇప్పుడు సరిపోయింది. ఇట్లా ఉండాలి మనం. ఈజీగా వెళ్తుంది అన్నమాట. రెండో సైడ్ కూడా నాటుకోవాలి. బ్యాక్ టు పిఎస్ కిచెన్. అత్తమ్మ ఏం స్పెషల్? సోరకాయ సర్వపిండి పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సోరకాయ సర్వపిండి. సొరకాయ ఉంటాయి కదా ఇంట్లో తెచ్చుకుంటాం కదా, దాంతో సర్వపిండి వేస్తే టేస్ట్ ఉంటుంది మనకు. ఓకే, సర్వపిండి సొరకాయ, సొరకాయ సర్వపిండి అంటారు దాన్ని. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అవి పల్లీలు కొంచెం వేయించుకున్నా, ఇట్లా పుట్ట అంతా తీసి మనం ఇట్లా మీడియం చేయాలి. ఇంత పెద్ద వేసేటోళ్ళు వేస్తారు, మనం కూడా జర వేసి పెద్ద పెద్ద వేస్తే కొడుతుంటే ఇచ్చుకపోతుంటుంది, పల్లి ఇరిగిపోతుంటుంది, పక్కకు పడిపోతుంది. అందుకు కొంచెం ఇట్లా వేసుకుంటే మంచిగా దాంట్లో సర్వప్పల బాగుంటుంది, సర్వపిండిలో. అంతా సోరకాయ అంతా ఇట్లా గీక్కోవాలి. నేను గీక్కోవాలి. కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దాని తగ్గట్టు కారము, ఉప్పు, ఇంత జీలకర్ర, మనకెంత కావాలో అంత. నేను ఇంత తీసుకున్నా బియ్యం పిండి. ఎవరు ఎంత చేసుకుంటారో అంత తీసుకోవాలి బియ్యం పిండి. శనగపప్పు, ఉల్లిగడ్డ, పల్లీలు మనం వేయించుకొని దంచుకున్నాం కదా, కోసుకోవాలి సన్నగా. వాటర్ పోయొద్దు, ఎందుకంటే సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది. తక్కువ పడితే కొంచెం కొంచెం పోసుకోవాలి అట్లా. మన వాటర్ సొరకాయనే మస్తు వాటర్ ఉంటుంది. దెబ్బ దెబ్బ వాటర్ పోసి కలుపుదామంటే ఇంకా అది దోశపిండి అవుతుంది అట్లా. ఒకసారి ఇట్లా చేసుకోవచ్చు, మన ఇష్టం. దీన్ని సొరకాయ గారెలు కూడా చూపించినాం మనం కదా. ఇప్పుడు సొరకాయతో సర్వపిండి కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకు పిండి కన్నా కొంచెం పలసగా ఉండాలి ఇది, అట్లా అయితేనే కొట్టనికి వస్తుంది. ఇప్పుడు సరిపోయింది. ఇట్లా ఉండాలి మనకు. లేకుంటే ఈ పిండికి ఒక గ్లాస్ మీద సగం పడుతుండే మనకు వాటర్. మనం సొరకాయ కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పావు గ్లాస్ పట్టింది, చాయ్ గ్లాస్ చేసుకుందాం. సిల్వర్ బౌన్లలో కూడా పెడతారు వెనకటికి, కానీ ఇట్లా రొట్టెలు చేసే దాని మీద పెడితే కూడా బాగుంటుంది, ఈజీగా వెళ్తుంది అన్నమాట. మనం జర మందంగా అంటే మందంగా కొట్టుకోవచ్చు, ఎవ్వరు తినే తగ్గట్టు అట్లా కొట్టుకోవచ్చు. పలసగా జర కడక్ రావాలంటే జర మీడియంగా తీసుకోవాలి.
మన ఇంట్లో తినేదాన్ని బట్టి ఏమంటారు ఇంగ్లీష్ క్రిస్పీయా క్రిస్పీ కావాలంటే సన్నగా కొట్టుకోవాలి. లేదు జర మీడియంగా ఉండాలంటే ఇవి ఎందుకు పెడతారంటే నూనె పోస్తే జర అన్ని ఇట్లకి వస్తుందని అట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మూత పెట్టుకో కావాలి. రెండో సైడ్ కూడా నాచుకోవాలి. రెండో సైడ్ కూడా అయింది. పోయి ఆఫ్ చేసుకుంటాను. జర ఇట్లా పెడితే నూనె అంతా పోతుంది. ఒక టిప్ అన్నమాట ఇది. అయినాక ఇట్లా పెట్టేసేస్తే ఎంత నూనె అయినా పోతుంది. నేను చూపిస్తా. అయిపోయింది, పొయ్యి బంద్ చేసిన. నూనె పోయినాక చూపిస్తా. సొరకాయ సర్వపిండి రెడీ. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓ సర్వపిండి నా ఫేవరెట్, ఇది వన్ ఆఫ్ ది. ఎస్పెషల్లీ స్నాక్ టైంలో చాలా అంటే చాలా. సొరకాయ సర్వప్పది. సొరకాయ సర్వపిండి. సర్వపిండి కాదు ఇది, సర్వపిండి విత్ సొరకాయ. ఇది ఎంత మాడగొడితే అంటే ఎంత మాడగొడితే కాదు, నార్మల్గా మాడగొట్టాలి. ఎందుకంటే కొంచెం కడక్కున్నాకో అంత టేస్ట్ ఉంటుంది. బట్ ఇది ఎట్లా ఉన్న టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది మమ్మీ? సేమ్ సర్వపిండి లెక్క ఉందాం. మంచి హెల్తీ అనమాట సర్వపిండి. వాటర్ లెక్క వస్తుంది కదా, శరీరంలో వాటర్ ఉంటుంది. చాలా బాగుంది. స్పెషల్ స్నాక్స్ టైమ్ లైక్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటే చూసిన చాయం పడి బెటర్ ఉంటుండే. సో మమ్మీ చేసిన ప్రాసెస్ ఇంకా ఎలా ఉంది మీకు నచ్చితే మాత్రం కింద ఒక లైక్ కొట్టేసండి అండ్ కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసుకున్నాను. ఎందుకంటే చాలామంది నాకు వీడియోస్ పంపిస్తూ ఉంటారు, అన్న నేను మమ్మీ చేసింది ట్రై చేసిన అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో. సో మాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కుయా కిచెన్ అని, దాన్ని కూడా ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది ఉండాలో కూడా కింద కామెంట్ చేయండి. నేను ఇది కష్టపడింది కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కష్టపడినందుకు. సో నెక్స్ట్ వీడియో కలిసాం. అప్పటికి ఎంజాయ్ యువర్ ఫుడ్.